చీకటి అవుతే అమెరికాలో తెల్లారుతుంది. మరి అమెరికా వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రాత్రి కూడా ఇక్కడ పని చేయాలి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ అందుకే హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన చేసి, మూసి సుందరీకరణ చేసి, మూసి నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాం. రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక షిఫ్ట్లో మనం పనిచేస్తే సాయంత్రం 6 నుంచి తెల్లారి ఉదయం వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్టపగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి, పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసీ పరివాహక ప్రాంతంలో ఈరోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం. అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి, అక్కడికి మెట్రో రైలు రావాలి, అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి. ఈరోజు మూసీలో మురికి తొలగించాలి అంటే వానలు వచ్చినప్పుడు వరదలు రావడము, మన కాలనీలలో ఉన్న బురద మూసీలో కొట్టుకుపోవడం కాదు. గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో ఆ నీటిని ప్రవహింపజేసి 365 రోజులు మూసీలో నీళ్లు ఉండేటట్టుగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ఎకానమీని ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల గురించి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్, ఈ కోర్ అర్బన్ రీజియన్లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడున్న చాలామంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పోయి ఉంటారు. కూర్చోవడానికి కూర్చుండదు, నించోవడానికి జగా ఉండదు, గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ పోదామంటే ఎక్కడ కనిపించదు. ఎక్కడ మెట్ల మీద ఎక్కితే పాన్ పరాగులు తిని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతామో అన్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అభివృద్ధి చెందినం అంటున్నాం, ఐటీ దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఉన్నాయి అంటున్నాం, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్ మన దగ్గర ఉన్నాయి అంటున్నాం, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇక్కడ ఉందంటున్నాం. కానీ మన బుద్ధి, మన ఆఫీసుల తీరు మారడం లేదు. ప్రపంచ దేశాలకు సంబంధించిన ఎవరు ఇక్కడ వచ్చి ఉన్నా, ఏ ఇల్లు కొనుక్కున్నా, ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకురా దేవుడా ఇక్కడికి వచ్చినా అనుకునే పరిస్థితి ఆ యువ జంటకు ఈరోజు కనిపిస్తుంది. ఇవాళ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో ఉంటే భార్యను తీసుకెళ్లాలంటే పెళ్లి నమోదు చేయించుకోవాలి, అధికారిక పత్రం తీసుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భార్యను వెళ్ళి కుటుంబ సభ్యులతో అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫోటో దిగే పరిస్థితులు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయా? మీరు ఆలోచన చేయండి. అందుకే నేను చెప్పాను శ్రీనివాసరెడ్డి గారికి, సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మనకు బంగారు గుడ్డునిచ్చే బాతు. ఆ బంగారు బాతును ఈరోజు మనం జాగ్రత్తగా దాన్ని మంచిగా చూసుకోవాలి. అక్కడికి వచ్చే వాళ్ళు కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తారు. 15,000 కోట్ల రూపాయలు మనకే వస్తున్నాయంటే రియల్ ఎస్టేట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులుగా పెడుతున్నారు. 7.5% స్టాంప్ డ్యూటీ ఛార్జ్ చేసే మనకే 15,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఆ ఆస్తులు కొనుక్కుంటున్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు. మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చేవాడు ఆఫీస్కి వస్తే నించోవడానికి జగా లేదు, కనీసం మర్యాదగా పలకరించేవాడు లేడు. వాళ్ళనేదో దొంగల్ని చూసినట్టుగా, లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తే, నేరం చేస్తే సబ్ రిజిస్ట్రార్కి వచ్చినట్టుగా మనం పరిస్థితులు